అయితే మనం చెక్క అయితే నానబెట్టుకోవాలి. ఇదిగోండి చెక్కట్ట అరకట్ట అనమాట. అరకట్ట అయితే దీంట్లో నానబెట్టుకుని వాటర్ అయితే వేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. కొట్టేటప్పుడు అన్నీ చూపిస్తాను మీకు, వీడియో అంతా చూపిస్తాను. చెరువంతా కొట్టాలి. ఇప్పుడు చెక్క అయితే నానబెట్టుకుందాం. చెక్క అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చెక్క మీకు చూడలేదేమో, చూపిస్తాను. ఇదిగోండి చెక్క అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదేంటంటే మామూలుగా మనకి ఏడుశనగ నూనె అవి ఉంటాయి కాబట్టి ఆ చెక్క ఇది. దీంట్లో అయితే ఫుల్గా వాటర్ వేసుకుని దీన్ని అటు ఇటు సరి చేయాలన్న. అటు ఇటు లాగితా సరి చేసి అటు ఇటు సరి చేయాలన్నమాట. ఈ చాటించుకుని ఇటు అటు సరి చేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా అయితే సరి చేసుకున్నాం. సరి చేసుకున్న తర్వాత ఈ బకెట్తో వాటర్ అయితే పోసుకుందాం. ఫుల్గా అయితే వాటర్ అయితే పోసేసుకుందాం. ఫుల్గా పోసేసుకుంటే వాటర్ ఫుల్గా నిండిపోవాలన్నమాట. ఎంచు ఉంది కదా, అది ఏం కనపడకూడదు. ఈ విధంగా అయితే వాటర్ అయితే పోసుకోవాలి. ఫుల్గా పోసుకోవాలన్నమాట వాటర్. ఈ విధంగా అయితే ఫుల్గా పోసేసుకున్నాం అనమాట. దీన్ని ఎంతసేపు నానబెట్టాలి, దీన్ని ఎంతసేపు టైం పట్టిద్ది అని చెప్పేసి అంటున్నారు అందరూ. ఇప్పుడు ఏంటంటే దీన్ని ఒక అరగంట నానబెడితే ఇందాక సాఫ్ట్గా ఉంది కదా, ఇప్పుడైతే చూడండి ఇదైతే మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడు ఒక అరగంట అయితే నానబెట్టిన తర్వాత కరెక్ట్గా 10ంటికి ఆ టైంలో కొట్టుకోవచ్చు, లేకపోతే ముందే కొట్టేసుకోవచ్చు. ఇలా నానిపోద్ది అనమాట. ఇదిగోండి చూడండి, అంట కూడా ఇలా నానిపోద్ది చెక్క. ఒక అరగంట, ఎక్కువ చూపు కూడా అక్కర్లా, దీనికి ఒక అరగంట నానిపోద్ది అనమాట. ఇలాగా ఈ విధంగా అయితే పోసుకోవాలి వాటర్ అయితే. ఈ విధంగా అయితే పోసుకుని నానబెట్టుకుని ఒక అరగంట కూర్చున్నామంటే మళ్ళీ మార్పులు వస్తాయి. దీంట్లో చూపిస్తాను.